హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా నేనైతే మంచిగానే ఉన్నా. మేమైతే షాప్కి వెళ్తున్నాం. ఇగో వీళ్ళనైతే రెడీ చేయలేదు. అక్కడ పోయినాకనే చూస్తా. అసలు ఇప్పటికే పొద్దున గిరాయికి అంతా పోయితాంది. ఇక మా ఆయన ఏమో చేనుకి వెళ్ళిండు, అందుకే మేము వెళ్తున్నాం. అంతే ఫ్రెండ్స్, మా సైడ్ అయితే ఏసీ పంటలు ఫుల్ వండుతాయి. ప్రాజెక్ట్ ఉన్నది కదా, అందుకే ఇగో మొత్తం చుట్టూ పచ్చగానే కోస్తారు. ఇప్పుడు వారి కోతలు బిజీగా ఉన్నారు. మా కూడా వాళ్ళు ఇంటికాడ ఉల్లారు పెట్టి ఉన్నాయి. ఇక కూర అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇక మా ఆయన వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చి అయితే కూర చేస్తా. కూర ఎందుకు చేయలేదంటే ఇక లేట్ అవుతుందని అయితే చెయ్యలే. షాప్లో తొక్కు ప్యాకెట్ ఉందట, అది వేసుకొని తింటాం. చూడాలి. నేనైతే పూలు అల్లుతానా ఫ్రెండ్స్. ఇక ఇంటికాడైతే అల్లే అంత టైం లేదు, అందుకే ఇక్కడ తెచ్చుకొని అల్లుతానా. మస్తు పూలు ఉత్తాన్నాయి మాకైతే, మల్లె పూలు కదా రశాన్ని. నాకైతే ఫస్ట్ పూలు అల్లుడే రాలేదు ఫ్రెండ్స్. వేసుకుంది ఇక మెల్లగా, ఎందుకంటే పూలు పెట్టుకున్నాడేమో మంచిగా బాగా ఇష్టం. ఎవరిని అల్లి ఇమ్మన్నా కూడా పూలు అల్లరాదా అని అనేటోళ్ళు. ఇక ఇదంతా ఏంది అని నేనే మెల్లగా నేర్చుకొని మా పిల్లగాళ్ళకు నేను పూలు పెట్టుకుంటాను. మంచిగా వస్తున్నాయి. నిన్నైతే ఒక ఫంక్షన్ ఉండే ఫ్రెండ్స్, అక్కడ ఫంక్షన్కి వెళ్ళినాము. ఇక మా అమ్మమ్మని వడగొట్టడానికని షాన్వి మీద వెళ్ళేది కదా, అది అటే ఉండే అమ్మ వాళ్ళ దగ్గర. ఇక నిన్న ఆ ఫంక్షన్ చూసుకొని అయితే వాళ్ళిద్దరిని రాంగా పట్టుకొని వచ్చినాము. ఎందుకంటే వాళ్ళిద్దరు ఉంటేనే కొంచెం కన్నిగాడ ఆడతాడు, నేను కొంచెం పని మంచిగా చేసుకోవచ్చు. లేకపోతే ఊకే నా వెనకనే తిరుగుతూ ఉంటాడు. ఇడిసబెడితేనేమో అటు పోయి ఏదో ముడతాడంటే అవుతుంది. అందుకే నేను ఎక్కువ ఎక్సపెట్టి ఉంచా. పని తర్వాత చేసుకున్నా మంచిదే, కానీ వాడిని కూడా అంటాడు ఫస్ట్. ఆయన అది కూడా నిజమే కదా. ఇక అందరం కలిసి అయితే షాప్కి వచ్చినాము. షాన్వి అన్నం తింటుంది. మిందులో అయితే తినుడు అయింది. తినుడు గింత అంతే తింటుంది, కానీ అన్నం అన్నం అని అయితే అంటుంది. వేసేదాకా పట్టు పడుతుంది. నీళ్ళు ఆ తీరు మిన్ను కాదు ఇంకా. ఇగో అయిపోవా. వడ్లు ఎండబెట్టేది ఉంది. ఇక మా ఆయన వచ్చిన తర్వాత అయితే వడ్లు ఎండబోసి నేను షాప్కి వస్తా అని అయితే చెప్పిండు. ఇక మా ఆయన ఇటు వస్తే నేను అటు పోవాలి. అంబలు అయితే కాసిన, అంబలు కాసి వచ్చిన, ఎందుకంటే ఆయన ఎండకు పోయి వచ్చి తాగుతాడు. కూర తర్వాత అన్న చేసుకోవచ్చు. తిన్నావా అన్నం? ఆకలి అయితే లేదు. అప్పుడు ఇంకా మళ్ళీ టైం అంతే అవుతుంది. 7:30. మళ్ళీ తమ్మునికే చూసినా పోల్రా తేకుండా నీ ఆడని
అవ్వా కూరు కూరు ఇంకా దాని లోపల నుండి అనాలి అట్లాను అట్లాను అటుకే వెళ్ళిందా చెత్త చూడుపా వెళ్తుంది జాన్వి శానక్క తమ్ముడు పిలుస్తున్నాడు రా అక్క అబ్బో కురుకుతాడు. ఎర్రగా చూడండి ఫ్రెండ్స్. దీనికి ఏమైనా సజెషన్ తెలిస్తే చెప్పండి. కానీ ఏం చదువుతానవరా? ఏం చదువుతాను? సార్ మా మమ్మీనా మేమైతే మా తమ్ముని బర్త్డేకి అయితే ఇది ఇచ్చిళ్ళు అన్నట్టు, అందుకే ఇదే పని చెప్తాను. ఇలా చూడండి ఏమేమి వచ్చినాయో. ఇది ఇన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి ఉండే ఫ్రెండ్స్. ఇక ఒక డైలీ మిల్క్, ఇది మా తమ్ముంది, ఇది నాది, ఇది నాది, ఇది మా చెల్లది, మా తమ్ముంది, ఇదేమో నాది, మా చెల్లది, నాకు నాకే, నీకు ఇది నీకు, ఇదేమో మా తమ్మునికి. ఇవి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్, ఇది డబ్బాలు వచ్చినాయి. ఇది బర్త్డేకు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చిర్రు కదా, కానీ ఇది మేము ఇక ఓపెన్ చేయలే. ఇది ఇక్కడ మా ఆయన తెచ్చి ఫ్రిడ్జ్ లో పెడితే ఇది ఇక్కడనే ఉన్నది. శాన్వి తెచ్చి పెట్టిందట. మీద ఉండే ఫ్రిడ్జ్ లో పెట్టి ఉండే. ఇప్పుడు ఇక మేము ఓపెన్ చేసినాము. బాగా రోజులు అవుతుంది కదా, తినాలనిపిస్తుంది. ఇక ఈయనైతే కోడిగుడ్లు ముడతారు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే షాప్కి అయితే వచ్చాము. ఇప్పుడైతే వీడియో తీస్తాను. తీస్తే వల్లే ఈ విధంగా అండి. మా మమ్మీ అయితే అన్నం తింటుంది. మా అమ్మ చూడండి వరి పొలం అన్నట్టు ఇది మొత్తం. ఇగో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే ఇయ్యాలగుతుంది మా తమ్ముడి గిల్తా. ఇక చూడండి, ఇప్పుడైతే మళ్ళీ గుడ్డువాడికి పోంగా, ఇప్పుడు గుడ్డువాడికి పోతాం అన్నట్టు మేము చేప మూసి. ఆమె ఎప్పుడు ఒకటేనే ఇప్పుడు ఏమైనా బొగిద్దాంపా అవే. మా కన్నయ్య చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాడు. దొంగ, అరే దొంగడా
ఇటుడా ఒరే దొంగడా. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే సాయంత్రం పూట ఫుల్ గాలి దుమారం వచ్చింది. ఫుల్ గాలులతో అయితే వర్షం అయితే పడ్డది ఫ్రెండ్స్. మా సైడ్ అయితే ఏసంగి పంటలు అయితే వేసినాము, చూసిరు కదా. ఫుల్ వాన, వడ్లు అయితే కప్పి ఉంచినాము, కానీ తడిసిపోయినాయి. చాలా వరకు నష్టపోయాము. ఇన్ని రోజులు చేసిన కష్టం అంతా వృధా అయిపోయిందని చాలా బాధేసింది. ఇక ఇక్కడైతే మా ఇల్లు అంతా నీళ్ళే ఫ్రెండ్స్. లోపల కూడా నేను అదే సదురుకుంటుంటే మా షాన్వి అయితే వీడియో తీసింది. చూడండి, చాలా వడగాళ్ళతో అయితే వచ్చినాయి. చాలా ఇబ్బంది అనిపించింది. ఇంత ఇప్పుడు చూపిస్తున్న అయితే దొయ్యలు, ఇంకా అది కోసేదే ఉన్నది. చాలా మటుకు అంత కుప్ప నీళ్ళకి ఊలిపోయినాయి చాలా. ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం కనబడేది